హలో అండి. ఈరోజైతే నా స్టైల్‌లో క్రిస్పీగా చికెన్ పకోడీ అయితే చేసి చూపించబోతున్నాను. బయట దొరికే చికెన్ పకోడీ టేస్ట్‌తో సూపర్ ఉంటుంది. చికెన్‌ని నీట్‌గా క్లీన్ చేసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ చికెన్‌లో కొద్దిగా కార్న్‌ఫ్లోర్, కొద్దిగా శనగపిండి, హాఫ్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ స్పూన్ కారము, హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ స్పూన్ వచ్చి చికెన్ మసాలా పౌడర్, మన టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్టు, 1 స్పూన్ లెమన్ జ్యూస్ వేసి, తర్వాత ఫుడ్ కలర్‌లో కొద్దిగా వాటర్ వేసుకొని ఫుడ్ కలర్‌ని మిక్స్ చేసి ఇందులో అయితే వేసుకుందాము. ఇప్పుడు మనం వేసిన మసాలాలు, ఫుడ్ కలరు అన్నీ చికెన్‌కి పట్టేలాగా కలిపి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ అయితే వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఆయిల్ అయితే వేసుకుందాము. ఫస్ట్ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత చికెన్ని వేసి స్మాల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. అప్పుడే చికెన్ అనేది క్రిస్పీగా లోపలి వరకు బాగా ఫ్రై అయ్యి టేస్టీగా చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెడితే లోపలంతా పచ్చిగా ఉండి పై వరకు మాత్రమే మనకు ఫ్రై అయినట్టు కనిపిస్తుంది. అలా కాకుండా స్మాల్ ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల వరకు మంచిగా చికెన్ అనేది ఫ్రై అవుతుంది. చికెన్ని ఆయిల్ వేసిన వెంటనే కదపకుండా ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఒక 5 నిమిషాల తర్వాత కదిపితే బాండీలకి అంటుకోకుండా ఉంటాయి. నేను చికెన్ని మ్యారినేట్ చేసేటప్పుడు లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసి మ్యారినేట్ చేశాను. లెమన్ జ్యూస్ బదులు ఫ్రెష్ పెరుగు కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకోవచ్చు. చికెన్ అయితే రెండు వైపులా బాగా ఫ్రై చేసుకుందాము. మనం తక్కువ ఆయిల్ వేసినా కానీ ఈజీగా మనం కలిపేదానికి బాండీలకు అంటుకోవడం లాంటివి ఏమీ లేకుండా బాగా ఫ్రై అవుతున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం బయట చేసే టేస్ట్కి ఇంట్లో చేసే టేస్ట్కి డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. మనం ఇంట్లో అయితే వాడిన ఆయిల్ని మళ్ళీ మళ్ళీ అయితే యూజ్ చేయం కదా, కానీ బయట అలా ఉండదు. మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే ఆరోగ్యానికి చాలా మంచిది. చికెన్ పకోడీని అయితే ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటారు. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. చికెన్ పకోడీ అయితే బాగా ఫ్రై అయింది. ఆయిల్లోంచి తీసివేద్దాము. చూడండి, చికెన్ పకోడీ అయితే కలర్ఫుల్గా చాలా బాగుంది. చికెన్ అయితే ఆయిల్లోంచి తీసిన తర్వాత కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకొని పకోడీలు అయితే వేసుకుందాము. ఇలాగా చికెన్ పకోడీని ప్రిపేర్ చేసుకొని ఉల్లిపాయలు కానీ పచ్చిమిర్చి కానీ మధ్య మధ్యలో తింటూ ఉంటే చికెన్ పకోడీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. తింటున్నంతసేపు మనము చికెన్ పకోడీలో వేసిన మసాలాల టేస్ట్ అనేది తెలుస్తూ చాలా చాలా బాగుంది. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.